अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट में सदाशिवपेट पुलिस स्टेशन की जानिब से मई ऑटो इज़ सेफ स्टिकर प्रोग्राम अमल में आया। ये प्रोग्राम में सदाशिवपेट के सभी ऑटो पर स्टिकर लगाने के लिए एक मीटिंग ऑटो वालों के साथ रखी गई। सदाशिवपेट टाउन सर्किल इंस्पेक्टर महेश गौड़ ने IB एक्सप्रेस न्यूज़ से बात करते हुए बताया कि माई ऑटो इज सेफ प्रोग्राम ज़िले SP चिन्नूरी रूपेश कुमार की हिदायत पर रखा गया है। उन्होंने बताया कि इस प्रोग्राम से सदाशिवपेट की आवाम महफूज सफ़र कर सकेंगी और हर ऑटो के डिटेल्स पुलिस स्टेशन में एंट्री करवाया जाएगा, जिसमें आवाम को अपने घर सफ़र करने में कोई दुश्वारी नहीं होगी। आइए देखते रहिए अगली खबरों के लिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। మేనేజర్ మాట్లాడుతున్నా లేకపోతే ఏఎంపీ ఆఫీసర్ మాట్లాడుతున్నా పార్సల్ వచ్చింది, మీకు పార్సల్ వచ్చింది, ఈ పార్సల్ మీరు ఇదే ఓనర్ ప్రాబ్లం అయితే చెప్తుంది. అదొకటి. మీరు ఏదైతే ఇప్పుడు ఆ ఎన్రోల్మెంట్ సదాశివపేట ఉన్న ఆటోలన్నీ కూడా ఎన్రోల్మెంట్ కావాల్సిందే మన దగ్గర. దీనివల్ల ఏదైతే లైసెన్స్ లేదో, లైసెన్స్ లేని ఆటోకి అట్లీస్ట్ మేము లైసెన్స్లో తెప్పించే ప్రయత్నము, అది అలా ఎడ్యుకేషన్ చదువుకున్న దాన్ని బట్టి MVIకి మాట్లాడి RTOలకు మాట్లాడి లైసెన్స్ మూకుమ్మడిగా లైసెన్స్ తెప్పించే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైతే ఆటోలు ఉన్నాయో సదాశివపేటలో, మీకు ఏ ఆటో అయినా సరే మీ ప్రెసిడెంట్కి చెప్పండి. ఇప్పుడు 4-5 రోజులలో మీటింగ్ పెడతాం. ఏ ఆటో కూడా బస్ స్టాండ్ కాడ మీరు ఇష్టం ఉన్నట్టు పార్కింగ్లు రోడ్ సైడ్ పెట్టేసి పోవడం ఉంటే మాత్రం హెవీ ఫైన్లు వేస్తాం. చెప్తున్నాం, అన్నీ తీసుకొస్తాం, పెడతాం. ఒక టీం మొత్తం దాని గురించి జరుగుతుంది. ఇప్పటి నుంచి ఆరూరు సైడ్ ఉన్న ఆటోకి లాస్ట్కి ఆరూరు పాయింట్ ఏదైతే ఉంటుందో ఆరూరు సైడ్లో ఉన్న ఆటో పెట్టి ఒక్క ఆటో మాత్రం ఆ పాయింట్ కాడ ఒకటి ఉండాలి. అది కూడా బస్ స్టాండ్ పాయింట్ కాదు, ఆ నియర్ బై పాయింట్ ఉండి రిమైనింగ్ బయట ఉండాలి. అట్లనే సిద్ధాపూర్ రోడ్ది అట్లనే అది కూడా ఎక్కడ సైడ్ అక్కడనే ఈ టౌన్ డిస్టర్బెన్స్ కాకుండా ఆ నియర్ బైలో పెట్టుకొని ఒక ఆటో వచ్చి స్టాండ్ నుండి ఎక్కించుకోవాలి. మనం మీరు అది మెయింటైన్ చేసుకొని మరి కానీ గలిబిలి వచ్చేసి మొత్తం ఆ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి పబ్లిక్ ఇబ్బంది పెడతామంటే మాత్రం మీకు ఫైన్ వేయడమే ఒకటి, మీ ఆటోలో కూడా మీ అంతా ఈ రిమార్క్స్లో పెట్టేస్తాం చెప్తున్నాం. మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే నడవదు. మీకేం రోజు అది అట్మెంట్లో ఇది అట్లా మీరు కరెక్ట్ మెయింటైన్ చేయమండి. అట్లీస్ట్ మీరు మీరు ఎక్కిన మీ ప్యాసింజర్లకు మీరు కనీసం మినిమం రక్షణ ఇవ్వాలి. మీరు నడిపించేది వాళ్ళ మీద, వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే ఎట్లా? కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలని అది చేసి కంప్లైంట్స్ కింద నాకు వస్తే మాత్రం ఆ ఆటోని పక్కా సీజ్ చేస్తా, దాన్ని తీసుకొచ్చి పెడతాను. ఏ రికమెండేషన్ చేసినా మళ్ళీ నాకు బాగుంటుంది చెప్పి. ఇదొకటి. ఇప్పుడు ఎన్రోల్మెంట్ ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు 40 మంది సదాశివపేటలు ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్పండి ఆటోలు సీజ్ చేస్తారు. అది పోయి సార్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ నమోదు చేయించుకోండి. దాని మీదకి మేము ఆ స్టిక్కర్ ఇస్తాం. ఏది ఇప్పుడు అది మొన్న 80 ఆటోలకు పెట్టిన స్టిక్కర్లు అన్నీ ఇస్తాం. దానివల్ల అట్లీస్ట్ ప్యాసింజరు ఎక్కిన ఆటోకి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవడైనా చెడాయిస్తే, ఏదైనా బండి దొంగతనం ఏదైనా అందులో పడిపోతే, లేకపోతే ఎవడైనా మిస్బిహేవింగ్ చేస్తే అది స్కాన్ చేస్తే అలా ఫోన్లోకి వెళ్ళి మొత్తం పోలీసుకు డేటా అంతా వస్తుంది. మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, మీ ఆధార్ కార్డు అన్నీ వస్తాయి అలా. అది దాని గురించి పెట్టింది. అది SP గారు వచ్చి చెక్ చేసినప్పుడు ఏ ఆటోకి అయితే ఉండదో అది మీదే బాధ్యత. మేము చెప్తున్నాం. మీరు తెలుసుకొని పెట్టించుకోకపోతే మాత్రం మీకు నష్టం జరుగుతుంది. అదొకటి. ఇంకోటి, ఈ మధ్య 2 ఆటో డ్రైవర్లు వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఇట్లనే ఆన్లైన్లో వచ్చిన ఏది మెసేజ్లు, మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము, ఫోన్ డీటెయిల్స్ చెప్పండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని 2 ఆటో డ్రైవర్లు ఎవరోళ్ళు వచ్చేసి 30-30 వేలు పోగొట్టుకున్నారు. ఆటో డ్రైవర్లు సంపాదించి కనీసం బయటకి నుంచి కాల్స్ వచ్చి పొద్దున్న దాకా వాట్సాప్లు చూసి మన ఇది ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకొని ఏదైనా కాల్ వస్తే దానికి రెస్పాండ్ అయ్యి మీ బ్యాంక్ డీటెయిల్స్ దాని లింకులు క్లిక్ చేసి ఏది క్రాప్ లోన్ రిన్యూవల్ అని, బ్యాంక్ లోన్ రిన్యూవల్ అని, మీకు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయని ఇట్లా బయటకించి హిందీలో మాట్లాడి అన్నోన్ కాల్స్ కింద వస్తే మీరు రెస్పాండ్ అవుతారంటే మాత్రం మీ అకౌంట్లో 50,000 ఉంటే 50,000, 10,000 ఉంటే 10,000 మొత్తం పోతుంది. మేము ప్రతిసారి చెప్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ చేసే అఫెన్స్ల కంటే డైరెక్ట్ ఎవరో SP గారు, సంగారెడ్డి SP గారు మై ఆటో సేఫ్ అనే ఒక నినాదంతో, ఒక ఉద్దేశం, మంచి ప్రణాళికతోటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ఆటోలు, మన సంగారెడ్డి జిల్లాలో నడిపించే అన్ని ఆటోలవి డీటెయిల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్, ఆయా వారి పోలీస్ స్టేషన్లో మండల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోలన్నీ ఆ పోలీస్ స్టేషన్లో రికార్డుని నమోదు చేయాలని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్తో కూడుకున్నవి మా దగ్గర ఎన్రోల్మెంట్ చేయించి, తర్వాత దానికి సంబంధించి ఒక QR కోడ్ స్టిక్కర్ ద్వారా మై ఆటో సేఫ్ అనే ఒక దాని ప్రణాళికతోటి
ఆ క్యూఆర్ కోడ్ తోటి ఉన్న ఒక స్టిక్కర్ని మేము ఆటోలో ఆ డీటెయిల్స్తో కూడుకుంది స్కాన్ చేసి ఇప్పుడు మనము ఈ అమౌంట్ మన గూగుల్ పే ఫోన్పే దానికి స్కానర్ చేస్తే మనకి ఎట్లా అయితే అదే డీటెయిల్స్ అన్ని ఎన్రోల్మెంట్ అవుతాయో ఆ విధంగానే ప్రతి ఆటో డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసి ప్రతి ఆటోకి ఒక 3 స్టిక్కర్లు పెట్టుకున్నాం. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు అంటే ఆటో యొక్క డీటెయిల్స్ తెలియడానికి కొంచెం అందులో ఏమైనా మిస్బిహేవింగ్ చేసిన ప్యాసింజర్ తోటి ఇంకేదైనా దొంగతనాలకు పాల్పడినా ఇంకా ఆటోకి సంబంధించి ఏది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఎలాంటి ఈ నేరాలకు పాల్పడినా కూడా ఆ ఆటో డీటెయిల్స్ మనకి తెలిసేటట్టుగా మనం 3 ప్లేస్లలో ఆటోనికి ఎంట్రీ చేస్తున్నాం. అలాగే ప్రతి ఆటోకి ఒక నెంబరింగ్ ఇస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోల ద్వారా జరిగే నేర నివారణ అనేది కొంచెం చాలా తగ్గడం ఉంటుంది. అదేవిధంగా ఎక్కే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ప్రతి ఆటో డీటెయిల్స్ రావడం వల్ల ఇది మనం షేర్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో చేపట్టాం. దాంట్లో భాగంగానే సదాశివపేట మండలంలో మనకి ఇప్పటివరకు 80 ఆటోలకి ఆ స్టిక్కర్స్ మనం అందజేసినాం. ఇంకా మన దగ్గర నుంచి ఇంకా 180 ఆటోలకి ఈరోజు ఎన్రోల్మెంట్ గురించి అన్నీ కూడా మేము ఒక ఈ వెహికల్ చెకింగ్ లాగా ఒకటి ఈరోజు రైడింగ్ కండక్ట్ చేసి రోడ్ మీద ఆటోల్ని మనం అన్నీ కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ దానికి ఉన్న ఇన్సూరెన్స్లు అయితేంది లైసెన్స్లు అయితేంది చెక్ చేస్తూ ఆటోని తీసుకొచ్చి పొజిషన్లో అది ఎన్రోల్మెంట్ చేసే విధంగా చేస్తున్నాం. వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి వీలైతే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి లైసెన్స్ లేని వాళ్ళకి లైసెన్సు ఇప్పించే విధంగా ఎంవీఐ వాళ్ళతోటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రణాళిక మేము ముందుకు వెళ్తాము. అదేవిధంగా సదాశివపేట టౌన్లో ఈ ఆటోల వల్ల సిస్టమేటిక్గా పార్కింగ్ లేకపోవడం వల్ల ఈ కొంచెం ప్రయాణికులు అండ్ ఈ నగరవాసులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు కంప్లైంట్ చాలా వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈ ప్రతి దానికి ఒక ఆటో నిర్ణయించేసి ఒక ఆటో మాత్రమే బస్ స్టాండ్లో వచ్చి రిమైనింగ్ అంతా సిస్టమేటిక్గా వాళ్ళలో అంత క్యూ లైన్ మెయింటైన్ చేసినట్టుగా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల అట్లీస్ట్ మనకు ట్రాఫిక్ నియంత్రణ అదేవిధంగా ఈ ఆటో ఓనర్కి మరియు డ్రైవర్కి అండ్ అట్లా దాంట్లో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యం మరియు రక్షణ వాళ్ళకు ఒక భద్రత గురించి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రి రోడ్డు మీద గిట ఆటోలు ఉండని బైక్స్ ఉండని సార్ ఇది టోటల్ ట్రాఫిక్ జామ్ చేస్తుంది. దానివల్ల మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు శాస్త్రి రోడ్డు వాస్తవానికి ఇరుకైన రోడ్డు అది మళ్ళీ బిజినెస్ పాయింట్ ఉంది కాబట్టి అది కొంచెం దాంట్లో ఈ మున్సిపాలిటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మేము ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ నిజం కూడా అవసరమైతే వాళ్ళకి తోడ్పాటుగా మేము ఉంటాము. కానీ ఇనిషియేషన్ ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి రావాలి. మళ్ళీ ఒకటి ఆటో కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీలైనంత మట్టికి అది తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఒకరోజు చేస్తే ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, మళ్ళీ యథావిధిగా ఉంటుంది. కాబట్టి దాని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని మున్సిపాలిటీ ఏదైతే కొంచెం ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం.